ప్రైజ్ ద లార్డ్. మన ఆత్మీయ జీవితంలో మేలుకొలుపు కొరకు దేవుని వాక్యంలో నుండి ఒక మాట. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనము. ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు కనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులమై యొండగోరనేలా. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనము. ఒక స్టూడెంట్ తన క్లాస్ రూమ్లో కూర్చొని ఎప్పుడూ ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అది గమనించిన టీచర్ ఆ స్టూడెంట్ దగ్గరకు వెళ్ళి, ఏమైంది, అలా ఉన్నావెందుకు అని అడిగాడు. అందుకు ఆ స్టూడెంట్, ఎందుకో తెలియదు సార్, గతంలో నా జీవితంలో జరిగిన కొన్ని చేదు సంఘటనలను నేను ఎంత మరచిపోవాలనుకుంటున్నా మరచిపోలేకపోతున్నాను. అవి గుర్తుకు వస్తూనే ఉంటున్నాయి. ఆ ఆలోచనల నుండి నేను ఏ విధంగానూ తప్పించుకోలేకపోతున్నాను, బయటపడలేకపోతున్నాను. ఏం చేయాలో నాకు తెలియడం లేదు. నేను అల్లాడిపోతున్నాను సార్ అని చెప్పాడు. అది విన్న ఆ టీచర్ అక్కడున్న ఒక వాటర్ బాటిల్ను తీసుకొని అది చేతిలో పట్టుకొని ఆ స్టూడెంట్ను ఇలా అడుగుతూ, ఈ వాటర్ బాటిల్ని నేను 1 నిమిషం ఇలాగే పట్టుకొని ఉంటే ఏమవుతుంది అని అడిగాడు. అందుకు ఆ స్టూడెంట్ మాట్లాడుతూ, 1 నిమిషం పాటు బాటిల్ని పట్టుకున్నంత మాత్రాన ఏమీ కాదు సార్ అని సమాధానం చెప్పాడు. అందుకు ఆ టీచర్, ఇదే వాటర్ బాటిల్ను నేను 1 గంట సేపు నా చేతుల్లో మోస్తే ఏమవుతుంది అని అడిగాడు. ఆ స్టూడెంట్ ఇలా బదులిచ్చాడు, 1 గంట సేపు చేతుల్లో వాటర్ బాటిల్ను పట్టుకుంటే చేతులు నొప్పి పెట్టడం స్టార్ట్ అవుతుంది సార్ అన్నాడు. ఆ టీచర్ మళ్ళీ మాట్లాడుతూ, ఇదే వాటర్ బాటిల్ను నేను 24 గంటల పాటు ఇలాగే చేతులతో మోస్తే ఏమవుతుంది అని అడిగాడు. అందుకు స్టూడెంట్, 24 గంటల పాటు వాటర్ బాటిల్ని చేత్తో మోస్తే ముందుగా చేతిలోని కండరాలు బిగుసుకుపోతాయి. అంతేకాకుండా రక్త ప్రసరణ ఆగిపోతుంది, చెయ్యి స్పర్శను కూడా కోల్పోతుంది అని చెప్పాడు. దానికి టీచర్ నవ్వుతూ, నేను ఈ వాటర్ బాటిల్ను 1 నిమిషం మోసినప్పుడు ఎంత బరువు ఉందో అదే వాటర్ బాటిల్ 24 గంటల పాటు మోసినప్పుడు అదే బరువు ఉంది కదా, ఎందుకు ఇలా నొప్పి ఎక్కువగా పెరుగుతూ పోతుంది అని అడిగాడు టీచర్. అందుకు ఆ స్టూడెంట్, ఈ వాటర్ బాటిల్ను ఎక్కువసేపు మోయడం వల్లనే కదా సార్ అని అన్నాడు. అప్పుడు ఆ టీచర్ మాట్లాడుతూ, ఇదే సిద్ధాంతం మన జీవితానికి కూడా వర్తిస్తుంది. నిజానికి కష్టాలు అనేవి మనం అనుకున్నంత బరువుగా ఉండవు. మన మనస్సుకు బాధ కలిగినప్పుడు ఒక్కసారి అనుకుని వదిలేస్తే ఆ బాధ అంత బరువుగా అనిపించదు. కానీ జరిగిన దానిని మాటిమాటికి గుర్తు చేసుకుంటూ ఆ గతం గురించి ఆలోచిస్తూ ఉంటే గతం యొక్క బాధ మన మనస్సులకు మరింత బరువును కలుగజేస్తుంది. కాబట్టి గతాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మర్చిపోవాలి. గతాన్ని మర్చిపోయి మన కష్టాలను క్యారీ చేయకుండా ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉంటే మన మనస్సులు కూడా బరువుగా ఉండవు, మనం ముందుకు సాగిపోతాం అని చెప్పాడు ఆ టీచర్. ఆ మాటకు స్టూడెంట్ బదులిస్తూ, సార్, మీరు చెప్పిన ఈ ఒక్క మాటతో నా హృదయంలో ఉన్న బాధంతా పోయింది. నేను ఈ క్షణం నుండి గతంలో జరిగిన చేదు సంఘటనలను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. ఈరోజు నాకొక జీవిత సత్యాన్ని నేర్పించినందుకు మీకు కృతజ్ఞతలు అని చెప్పాడు స్టూడెంట్. సహోదరి సహోదరులారా, గతంలో మీ జీవితంలో జరిగిన కొన్ని చేదు జ్ఞాపకాలను మీకు పదే పదే గుర్తుకు వచ్చినప్పుడల్లా ప్రతి క్షణం వాటిని తలంచుకుంటూ కృంగిపోతూ ఉన్నారా? అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీకే సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాడు. తన జీవితంలో జరిగిన ఒక చేదు సంఘటనను మీకు గుర్తు చేయాలి అనుకుంటున్నాడు. 2000 సంవత్సరాల క్రితం యేసు అని నేను ఏ తప్పు చేయకపోయినా, ఏ పాపము నాలో లేకపోయినా సరే, నాపై లేని నిందలు మోపి, నన్ను అవమానించి, నా ముఖంపై ఉమ్మివేసి, నన్ను 1 తక్కువ 40 కొరడా దెబ్బలను కొట్టి హింసించి, నన్ను 3 మేకులతో సిలువకు కొట్టించారు. అప్పుడు నేను ఎంతగా బాధపడాలి? ఆ సంఘటన నాకు గుర్తుకు వచ్చినప్పుడు ప్రతిసారి నేను ఎంత కృంగిపోవాలో ఒక్కసారి మీరు ఆలోచించండి. అయినా సరే నన్ను హింసించిన వారిని, నాపై నిందలు మోపిన వారిని, నాపై అబద్ధ సాక్ష్యము చెప్పిన వారిని, ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా క్షమించగలిగినప్పుడు మీరు ఎందుకు మిమ్మల్ని బాధ పెట్టిన వారిని, మీపై నిందలు మోపిన వారిని మీరు ఎందుకు క్షమించలేకపోతున్నారు? మాటి మాటికి జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఎందుకు బాధపడుతున్నారు? ఈ లోకంలో నేను మీకొక మాదిరిని ఉంచిపోయాను. వాటిని మీలో ఏ ఒక్కరూ పాటించడం లేదు. ఎందుకని? మీ జీవితంలో జరిగిన ఆ చిన్న చిన్న సంఘటనలే మీకు అంత బాధ కలిగిస్తే, మీరు చేసిన పాపముల కొరకై శిలువ మరణము పొందిన, మీ కొరకు ప్రాణం పెట్టిన నాకెంత బాధ ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎప్పటికీ ఆనందంగా సంతోషంగా ఉండాలని ఆ రోజు నేను శిలువ మరణం పొందాను. కనీసం ఈ క్షణం నుండైనా మిమ్మల్ని బాధపెట్టిన వారిని, మీపై నిందలు మోపిన వారిని మనస్ఫూర్తిగా క్షమించేసేయండి. మీరు ప్రశాంతంగా ఉండండి. మీరు ఇతరులను క్షమిస్తే మీరు కూడా క్షమించబడతారు.
ఆలోచించండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.